హైదరాబాద్ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అయితే హైదరాబాద్కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి డొనాల్డ్ ట్రంప్ లాంటి వారి పేరైతే బాగుండని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తుందట. అయితే మరి హైదరాబాద్ కోసం పోరాటం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కొంతమంది వారిని ప్రశ్నిస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న తరుణంలో అసలు దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తుందని, అందులో భాగంగా ట్రంప్ అలాగే మరికొంతమంది ప్రముఖుల పేర్లు పెట్టాలి అన్నట్లుగా యోచిస్తుంటే అసలు హైదరాబాద్ కోసం పోరాటం చేసిన వారు ఆ పరిస్థితి ఏంటి అంటూ మిగతా వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అలాగే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు గ్లోబల్ సబ్మిట్ జరుగుతుంది. ఈ గ్లోబల్ సబ్మిట్కి భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 6,000 మంది పోలీసులు, డ్రోన్స్, చాలా హంగామా ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరుగుతుంది. 8-9 తారీఖులో 1,00,000 కోట్లు టార్గెట్ పెట్టుకుని ఈ సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశం జరుగుతున్న క్రమంలో రైజింగ్ తెలంగాణ పేరుతోటి, తెలంగాణ రైజింగ్ పేరుతోటి చేస్తున్నారు. 2047 విజన్ తయారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో 2047 తయారు చేశారో అదే తరహాలో ఇక్కడ కూడా తయారు చేసి తెలంగాణని 3 పార్ట్లుగా చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్యూర్ అని చెప్పి చేశారు. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉండేది ఒక సిటీ, అంటే ఓవరాల్ లోపల, ఓవరాల్ నుంచి RRR మధ్యలో ఉండేది ఒకటి, ఆ తర్వాత రూరల్ ఏరియా, రూర్ అంటారు దాన్ని. ప్యూర్ అని చెప్పి 3 భాగాలుగా చేశారు. సరే, దీని మీద ఇది ఎందుకు చేశారు ఏంటంటే గ్లోబల్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్లో ఎవరెవరు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎవరికి అనుకూలంగా ఉందని తెలియజేయడానికి చేశానని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు ఉండాలి. మనం అసలు ఏ రాష్ట్రంతో పోటీ కాదు భారతదేశంలో, మనం ప్రపంచంతో పోటీ. తెలంగాణ అనేది, హైదరాబాద్ అనేది గ్లోబల్ లుక్ హైదరాబాద్కి తీసుకురావాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి గ్లోబల్ సబ్మిట్ చేస్తున్నాం ఇది అని చెప్పారు. దీంట్లో భాగంగా ఆయన అసలు కొన్ని ప్రాంతాలకి పేర్లు పెట్టాలి. ఇప్పుడు గూగుల్ పేర్లు కొన్ని, గూగుల్ స్ట్రీట్ అని, అలాగే కొన్ని విప్రో అని, లేదంటే మైక్రోసాఫ్ట్ అని, ఇలా కొన్ని ఏరియాస్లో ఆ స్ట్రీట్ పేర్లు వాటిని పెట్టేసేయాలి. టెక్ దిగ్గజ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రీట్స్ కి ఆ కంపెనీ పేర్లు పెట్టాలి అనేది ఒక కాన్సెప్ట్. రెండు ఏంటంటే, ఇప్పుడు అమెరికన్ కాన్సులేట్ ఉంటుంది. అమెరికన్ కాన్సులేట్కి ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారంట. ట్రంప్ ఎవెన్యూ అని. ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి వచ్చేసి, ఫ్యూచర్ సిటీ ఆ ఏరియాకి వచ్చేసి రతన్ టాటా పేరు పెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్. సో ఇప్పుడు రతన్ టాటా లేదంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు పెట్టడం అయితే పెద్ద అభ్యంతరం లేకపోవచ్చు. ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెడతానంటాడు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ట్రంప్ ఎవెన్యూ అంటే ట్రంప్ పర్మనెంట్ కాదు కదా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పోనీ ఆయన ఏమన్నా మంచి పరిపాలన చేస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు ఆయన్ని. సో ట్రంప్ ఎవెన్యూ అని చెప్పి, సరే పోనీ ట్రంప్ ఏమన్నా తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఏమన్నా ఇచ్చాడా అంటే అది లేదు. కరెక్ట్ ఈ పాయింట్ దగ్గరే అటు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. పైగా బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ఏమంటున్నారు, నువ్వు పేర్లు పెట్టింది ట్రంప్ అవి కాదు, ముందు అసలు హైదరాబాద్ని పేరే మార్చేసి భాగ్యనగర్ కింద పెట్టు, భాగ్యనగర్ అని పేరు పెట్టి, హైదరాబాద్ ఏంది భాగ్యనగర్ అని పెట్టు, ముందు అది మార్చు, తర్వాత మిగతా మార్చుకుంది కానీ అని చెప్పి ఈయన అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు వాళ్ళేళ్ళ పేర్లు పెట్టేది ఏంది, తెలంగాణ ఉద్యమకారులు బోల్నంతమంది ఉన్నారు, వాళ్ళ ఎందుకు పెట్టు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అసలు విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, అమరవీరులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, వాళ్ళేం పట్టించుకోవట్లేదు. ప్లస్ ఇంకోటి విచిత్రం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తే బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ పోయి వ్యతిరేకించారు బాలసుబ్రహ్మణ్యం గారిని. వ్యతిరేకించారు. పృథ్వీరాజ్ కాదు, అనేక మంది వ్యతిరేకించారు, చాలా మంది వ్యతిరేకించారు. అసలు ఆంధ్ర వాళ్ళు విగ్రహాలు ఎక్కడ ఎందుకు పెడతారు? ఇవాళ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఈ విధంగా ఉండడానికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని అందరూ చెప్తారు. అసలు కళలకు ప్రాంతీయ హద్దులు ఉంటాయంటారా? అసలు ఉండు. కళాకారులకి ఉండదు, రచయితలు కళాకారులు వీళ్ళకి ఉండవు. కానీ ప్రాంతీయవాదాన్ని, ఇంకా అయిపోయినటువంటి దాన్ని, ప్రాంతీయవాదాన్ని ఇప్పటికి కూడా దాన్ని ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని నాటారు.
ఇప్పుడు ఆ రోజు ఏమని చెప్పారు, భౌగోళికంగా విడిపోదాం, అన్నదమ్ములాగా కలిసి ఉందాం అని చెప్పేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ట్రంప్ స్ట్రీట్ పేరు పెడతానని చెప్తే ఒప్పుకుంటున్నారు, కానీ ఎవరు ధర్నాలు చేయలేదుగా. ఎగ్జాక్ట్లీ. కానీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడతానంటే ధర్నాలు చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడితే అక్కడ కళ్యాణ్ నగర్లో అది తీసేయించారు. అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని అక్కడ పెడతానంటున్నారు. ఎక్కడ మైత్రివనం దగ్గర పెడతాను, ఎవరు వస్తారో రండి, ఎవరు వ్యతిరేకిస్తారు, వ్యతిరేకించే వాళ్ళు దుర్మార్గులు అని అన్నారు. మొన్న యూనివర్సిటీ పేరు మార్చేశారు. ఎన్జీ రంగా యూనివర్సిటీ ఉందా? ఎన్జీ రంగా కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారా? ఎన్జీ రంగా యూనివర్సిటీ పేరు ఎన్జీ రంగాని తీసేశారు. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బ్రహ్మానంద స్టేడియం ఉంది. ఇవన్నీ పేర్లు ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు మన తెలుగువాడు పక్కవాడు ప్లస్ ఈ రాష్ట్రానికి ఎంతో కొంత ఉపయోగపడినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని బాగోడినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రం కోసం తమ మేధో సంపత్తిని ఇక్కడ పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళనేమో వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నో తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఏర్పాటుని అడ్డుకున్నటువంటి ఈ సో కాల్డ్ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఎందుకు మరి అడ్డు చెప్పడం? డొనాల్డ్ ట్రంప్ కానీ రతన్ టాటా కానీ లేదంటే ఆ స్ట్రీట్ల పేర్లు పెట్టుకో కంపెనీ పేర్లు పెడతానంటారు. ఆ కంపెనీలు పర్మనెంటా? కంపెనీలు ఎన్ని రోజులు ఉంటాయి? కంపెనీలు పర్మనెంట్ కదా. ఎంత పెద్ద సత్యం కంప్యూటర్స్ బోర్డు తిప్పేసి వెళ్ళిపోయింది రాత్రి కదా. వాసవి ఇది ఏమవుతుంది, ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు వాసవిది. అవును. సో కంపెనీలు ఇప్పుడు పర్మనెంట్ కాదు కదా, కొన్ని రోజులు ఉంటే తర్వాత మళ్ళీ పోతాయి. ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్ అనిల్ అంబానీ పరిస్థితి ఏంటి చూస్తున్నాం కదా మనం. మరి ఆ కంపెనీల పేర్లు పెడతానంటారు. ఎవరైతే ఇక్కడ హైదరాబాద్కి కానీ తెలంగాణకి కానీ ఉపయోగపడ్డారో వాళ్ళ పేర్లు పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా అభివృద్ధి చేశారు 2020 విజన్ తోటి అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కేటీఆర్ గారు చెప్తున్నారు అభివృద్ధి విషయంలో. చంద్రబాబు నాయుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. ఇవాళ ఇన్విటేషన్ కూడా ఇచ్చారు గ్లోబల్ సబ్మిట్ కి. ఆయన కూడా విశేష చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు విశేష చెప్పారు. మరి ఇంత చేస్తే మరి తెలుగు వాళ్ళ పేర్లు యాక్సెప్ట్ చేయట్లా. చిత్రమైన పరిణామం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరే మార్చి తెలంగాణ తల్లి వేరు, తెలుగు తల్లి వేరు, ఆంధ్ర తల్లి వేరు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్చారు. అసలు ఆంధ్రాకి సంబంధించినటువంటి పేర్లు అసలు ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాళ్ళకి. అంటే ఇక్కడ తెలంగాణలో కూడా వాడేది తెలుగే కదా. తెలుగే, కానీ ఆంధ్ర వాళ్ళని వ్యతిరేకించడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆంధ్ర వాళ్ళని వ్యతిరేకిస్తే ఈ తెలంగాణ కోసం పాటుపడేటువంటి ఉద్యమకారుడు అనేటువంటి ఒక భావం కలుగుతుంది అనే యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఆంధ్రాని జీరోని చేస్తేనే వీళ్ళు హీరోలు అవుతారు అనుకుంటున్నారు అని ఇప్పుడు కూడా బాగుంది అది. కానీ ఎప్పుడు అయిపోయింది, ఆ సెంటిమెంట్ అయిపోయింది, దాని వ్యవహారం అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు వ్యతిరేకిస్తుంటే ఇప్పుడు మీరు వ్యతిరేకించండి. ఎవరిని వ్యతిరేకిస్తారు? విదేశస్తులను వ్యతిరేకించండి, ఇతర రాష్ట్రాలను వ్యతిరేకించండి. ఇప్పుడు సోనియా గాంధీ గారి విగ్రహం పెట్టుకుంటారంటే యాక్సెప్టెన్స్ ఉంది. ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టారంటే లేదు. మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టారు. మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకుంటే యాక్సెప్టెన్స్ ఉంది. కానీ ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి అంటే తెలుగు వారి కోసం కృషి చేసిన వారు, ఆర్ఎస్ఎస్ లో పాటుపడిన వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి అయితే ఇక్కడ ఛాన్స్ లేదు. అదేంటి మరి? ఇప్పుడు ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఆంధ్ర వాళ్ళ శ్రమ అయితే ఉంది కదా. అభివృద్ధులు ఎక్కడ దోచుకున్నారు అని చెప్పి అంటున్నారు. దోచుకుంది ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు ఎవరు దోచుకున్నారు అనేది అందరికీ తెలుసు కదా. వాళ్ళకన్నా ఎక్కువ దోచుకోలేదు కదా. దోపిడీ ఏంటి అసలు ఒకసారి గత చరిత్రకి వెళ్ళి తెలుసుకుంటే ఓకే. ఇప్పుడు అసలు ఇది తమాషా ఏంటంటే ఇది రాష్ట్రం అయిపోయింది తర్వాత ఫెడరల్ సిస్టంలో భారతదేశంలో ఒక రాష్ట్రం తెలంగాణ అనేది. ఇప్పుడు ఇక్కడి నుంచి తెలంగాణ ప్రజలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవట్లేదా? ఢిల్లీలో, అమెరికాలో ఉన్న వాళ్ళు అమెరికాలో లేరా? లేదు రాజస్థాన్లో లేరా? ఎక్కడ లేరు? అన్ని చోట్లకి వెళ్తున్నారు. మరి తెలంగాణ పౌరులు అన్ని చోట్లకి వెళ్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు కదా. ఇప్పుడు మన మార్వాడీస్ వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు. గోబ్యాక్ మార్వాడి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేశారు. అంతకుముందు దాకా గోబ్యాక్ ఆంధ్ర అన్నారు. ఇప్పుడు ఇక్కడికి ఎవరు రాకూడదు, మేము మాత్రం అందరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎట్ట కుదిరింది? అందుకే ఆస్ట్రేలియాలో గో బ్యాక్ ఇండియన్స్ అంటున్నారు, గో బ్యాక్ తెలుగు పీపుల్ అంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో కూడా అదే అంటారు. సో కాబట్టి ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళెవరు ఇప్పుడు గ్లోబల్ సబ్మిట్ జరుగుతుంది, మేము వాళ్ళ పేర్లు పెట్టుకుంటానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. పేరు కూడా అనౌన్స్ చేస్తారు అనుకుంటా ఇవాళ రేపు 2 రోజుల పాటు గ్లోబల్ సబ్మిట్ 8-9 తారీఖులో రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
మరి ఇప్పుడు వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేసే అంత సహృదయం విశాల దృక్పథం ఉంటే మరి పక్క రాష్ట్రంలో ఉండేటువంటి ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత ఉపయోగపడినటువంటి వాళ్ళని ఏమనాలి? వాళ్ళని గుర్తించుకోవాలి కదా, వాళ్ళని స్మరించుకోవాలి కదా. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు విగ్రహాన్ని మీరు లేకుండా చేయాలనుకునే ప్రయత్నం చేస్తున్నారే, మరి అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.